టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి కేసినేని నాని నమ్మిన బంటుగా ఉంటారా? మరి ఆయన వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ లేదని సవివరంగా ఫేస్బుక్లో పెట్టిన పోస్టుకి అర్థమేమిటి అన్నది విజయవాడ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మాజీ మంత్రి ఆలపాటి రాజా, నెట్టం రఘురాం మరియు కొనకళ్ళ నారాయణ కేసినేని నానిని కలిశారు. 7వ తేదీన తిరువూరులో జరిగే సభకు చంద్రబాబు వేరే వారిని ఇన్ఛార్జిగా నియమించారని తెలిపారు. ఈ సభ విషయంలో మీరు కలగచేసుకోవద్దని అన్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో నానికి విజయవాడ లోక్సభ ఇవ్వడం లేదని తేలింది. దీంతో నాని అధినేత ఆజ్ఞను తూచా తప్పకుండా శిరసావహిస్తానని వారికి హామీ ఇచ్చారు. రాముడికి ఆంజనేయ భక్తి తరహాలో అధినేత ఆదేశాలు శిరసావహిస్తాను అంటూనే తిరువూరు సభ గొడవ లేకుండా జరగాలనే దూరంగా ఉన్నానని, లోకేష్ యువగలం పాదయాత్ర జరిగినప్పుడు కూడా విజయవాడలో ప్రశాంతంగా సాగాలనే తాను దూరంగా ఉన్నట్లు చెప్పారు. తన రాజకీయ భవిష్యత్ ఏంటో విజయవాడ ప్రజలే నిర్ణయిస్తారని, తాను 2024 మే వరకు ఎంపీనేనని, తానేం చేయాలో కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో తాను నిర్ణయం తీసుకుంటానని, ఇండిపెండెంట్గా పోటీ చేసినా తాను గెలుస్తానని గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. నేను ఢిల్లీ వెళ్లడం ఖాయమని, ఒక ఫ్లైట్ కాకుంటే ఇంకోటి చూసుకోవాలని, ఏ ఫ్లైటు ఖాళీ లేకుంటే ప్రైవేట్ జెట్లోనైనా వెళ్లాలి కదా అని అన్నారు. ఎంపీ నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని, విజయవాడ ఎంపీగా హ్యాట్రిక్ సాధిస్తానని చెబుతున్నారు. చంద్రబాబుకు తాను వెన్నుపోటు పొడవలేదని, అలా చేస్తే ఇంకా మంచి పదవిలో ఉండేవాడినని అన్నారు. అధినేత విజయవాడ నుండి టీడీపీ సీట్ ఇస్తే టీడీపీ నుండి, లేదంటే వేరే రకంగానైనా తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు నాని. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.